బ్యాక్ టు న్యూస్. మలేషియాలో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోవటం కలకలం రేపింది. జోహర్ రాష్ట్రంలోని పులాయ్ నదిలో జరిగిన ఈ ఘటనలో 5గురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన మాక్ డ్రిల్ సందర్భంగా జరిగినట్లు మలేషియా పౌర విమానయాన శాఖ పేర్కొంది. మిత్సతోం 2025 పేరిట మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్లు నిర్వహించిన బహుళ దేశాల అణుభద్రతా కసరత్తులో ఈ హెలికాప్టర్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో తంజుంగ్ కుపాంగ్లోని పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన మలేషియా ఎయిర్ బస్ AS355N హెలికాప్టర్ గెలాంగ్పాటాలో ఉన్న మలేషియా మారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జెట్టి సమీపంలోకి రాగానే అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో వెంటనే రెస్క్యూ బృందాలు స్పందించి పైలట్తో పాటు 5గురిని బయటకు తీశాయి. గాయపడిన వారిలో 2 సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు. అయితే ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో సాయుధ దుండగులు అరాచకానికి ఒడిగట్టారు. నిన్న సాయంత్రం ఓ బస్సును అడ్డగించిన దుండగులు 9 మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. మృతదేహాలు పర్వత ప్రాంతాల్లో లభ్యమయ్యాయని ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం తెలిపారు. బుల్లెట్ గాయాలతో ఉన్న మృతదేహాలను గుర్తించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో సాయుధ దుండగులు అరాచకానికి ఒడిగట్టారు. నిన్న సాయంత్రం ఓ బస్సును అడ్డగించిన దుండగులు 9 మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. మృతదేహాలు పర్వత ప్రాంతాల్లో లభ్యమయ్యాయని ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం తెలిపారు. బుల్లెట్ గాయాలతో ఉన్న మృతదేహాలను గుర్తించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. గాజా స్ట్రిప్లో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ భద్రతా దళాలు తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. హమాస్ను పూర్తిగా అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు తీవ్రతరం చేస్తుంది. ఒకవైపు ఈ హింస కొనసాగుతుండగానే మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో 2 రోజుల వ్యవధిలో 2 సార్లు వైట్ హౌస్లో సమావేశమయ్యారు. బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చించారు.
బంగ్లాదేశ్లో గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి భారత్లో తలదాచుకుంటున్నారు. ఆమె తర్వాత ఏర్పడిన మహద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెను తమ దేశానికి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుమార్లు భారత్కు లేఖలు రాసింది. అయితే భారత్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా హసీనాకు సంబంధించిన ఆడియో ఒకటి బయటకు రావడంతో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం మరొకసారి భారత్కు విజ్ఞప్తులు చేసింది. ఆమె మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించిన నేరాలను ఎదుర్కొంటున్నారని, మనస్సాక్షితో ఆలోచించి నైతిక విలువలకు కట్టుబడి ఆమెను అప్పగించే ప్రక్రియ చేపట్టాలని కొత్త ప్రతిపాదనను ఉంచింది. బంగ్లాదేశ్లో గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి భారత్లో తలదాచుకుంటున్నారు. ఆమె తర్వాత ఏర్పడిన మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెను తమ దేశానికి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుమార్లు భారత్కు లేఖలు రాసింది. అయితే భారత్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా హసీనాకు సంబంధించిన ఆడియో ఒకటి బయటకు రావడంతో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం మరొకసారి భారత్కు విజ్ఞప్తులు చేసింది. ఆమె మనస్తత్వానికి విరుద్ధంగా ప్రవర్తించిన నేరాలను ఎదుర్కొంటున్నారు. మనస్సాక్షితో ఆలోచించి నైతిక విలువలకు కట్టుబడి ఆమెను అప్పగించే ప్రక్రియ చేపట్టాలని కొత్త ప్రతిపాదనను ఉంచింది. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.